హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీక్ష, ద ఛానల్ ఆఫ్ నాలెడ్జ్. ఫ్రెండ్స్, 2021లో మన ఫస్ట్ సెషన్ ఈరోజు స్టార్ట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వెల్కమ్ యూ ఆల్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద న్యూ సబ్స్క్రైబర్స్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీక్ష. అండ్ కమింగ్ టు ద సెషన్ టుడే ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకి మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, యూట్యూబ్లో చాలా ఛానల్స్ వస్తూనే ఉన్నాయి, రోజుకో కొత్త ఛానల్ వస్తూనే ఉంది. అయితే ఇవన్నీ చూస్తున్న తర్వాత నాకు అనిపించింది ఒకటే, యాజ్ ఎ టీచర్ ఇన్ ఇంగ్లీష్ నాకేమనిపిస్తుంది అంటే మనం నేర్చుకునే దానికంటే మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నామో ఇవన్నీ చూసి అని. ఏంటంటే ఇవన్నీ సింపుల్గా ఉండే థింగ్స్ని దే ఆర్ మేకింగ్ ఇట్ లుక్ మోర్ కాంప్లికేటెడ్. అంటే మనం ఈజీగా నేర్చుకోగలిగేదాన్ని మనకి ఇంత టఫా, ఇంత డిఫికల్టా అనిపించేలాగా అనిపిస్తున్నాయి కొన్ని ఛానల్స్ చూస్తుంటే. అంటే చాలా సింపుల్గా మనం ఈరోజు ఇంగ్లీష్ కరెక్ట్గా మాట్లాడటం నేర్చుకోవటానికి ఏమేం కావాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది రెండు. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. అవి ఏంటి అంటే, ఒకటి వెకాబులరీ. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను మీకు, వెకాబులరీ అంటే పదజాలం. మన దగ్గర ఎన్ని వర్డ్స్ ఉంటే మనం ఇంగ్లీష్ అంత చక్కగా మాట్లాడగలుగుతాం. సో ఇంగ్లీష్ బాగా మాట్లాడటానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ వీ రిక్వైర్ ఇస్ గుడ్ వెకాబులరీ. నెక్స్ట్ ఏంటి అంటే, మనకి గ్రామర్లో అన్ని టాపిక్స్ కంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే కరెక్ట్గా మాట్లాడటానికి టెన్సెస్. సో ఈ టెన్సెస్ అనే దాంట్లో మనకి ఎంత మంచి నాలెడ్జ్ ఉంటే మనం ఇంగ్లీష్ అనేది అంత చక్కగా ఎలాంటి పొరపాట్లు లేకుండా మాట్లాడగలుగుతాం. ఎప్పుడైతే మనం ఎలాంటి పొరపాట్లు లేకుండా మాట్లాడగలుగుతామో అప్పుడు మనకి ఇంగ్లీష్ 90% వచ్చినట్టే. కావాలంటే మీరు ఎవరైనా ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళని కూడా అడగండి, ఇంగ్లీష్ మాట్లాడటం చాలా ఈజీ టెన్సెస్ నేర్చుకుంటే అని చెప్తారు. సో మనం ఈ రోజు నుంచి నేర్చుకోపోయేది టెన్సెస్. సో టెన్సెస్ గురించి ఈ రోజు నుంచి మన సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ సెషన్లో మనం టెన్సెస్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, వాటిని నేర్చుకోవడానికి మనం తెలుసుకోవాల్సిన రిలేటెడ్ టాపిక్స్ ఏంటి, టెన్సెస్ని ఎలా వాడాలి, అండ్ ఫైనల్గా ఈ టెన్సెస్ అనే కాన్సెప్ట్ మీకు ఈరోజు ఎంతవరకు అర్థమైందో చెక్ చేసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ ద వీడియో కేర్ఫుల్లీ. మనకి అవసరం లేని విషయాల కోసం గంటలు టైం స్పెండ్ చేసే దానికంటే అవసరమైన దానికోసం 1 మినిట్ ఎక్స్ట్రా స్పెండ్ చేసినా మీకు అది ఎంతో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ ద వీడియో కేర్ఫుల్లీ. టెన్సెస్ అంటే ఏంటో చూద్దాం ఈరోజు మనం ఈ సెషన్లో. టెన్సెస్ అంటే మన తెలుగులో గ్రామర్లో కాలాలు అంటాం కదా, అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. భూతకాలం అంటే ఏంటంటే పాస్ట్ టెన్స్. సో వర్తమాన కాలం అంటే ప్రజెంట్ టెన్స్, అండ్ భవిష్యత్తు కాలం అంటే ఫ్యూచర్ టెన్స్. సో భూతకాలం, పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి మనం ఎప్పుడైతే మాట్లాడతామో అది మనకి భూతకాలం అవుతుంది. అండ్ వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతుంది, మనం మాట్లాడేటప్పుడు కానీ ఈ క్షణం జరుగుతున్న విషయాల గురించి మనం చెప్పేటప్పుడు వాటిని మనం ప్రజెంట్ టెన్స్ అంటాం. అండ్ ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయేది, ఇంకప్పటికి జరగలేదు, జరగట్లేదు, ముందు కాలంలో ఎప్పుడో జరుగుతుంది, అలాంటి వాటిని మనం ఫ్యూచర్ టెన్స్ అంటాం. సో ఈ 3 భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, ఈ కాలాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఇంగ్లీష్లో టెన్సెస్ అంటాం. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. తెలుగులో అయితే మనకి ఈ 3 కాలాలే ఉన్నాయి, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. చెప్పాను టెన్సెస్ మనకి 3 మెయిన్ టైప్స్ అని. అండ్ ప్రతి టెన్స్ మళ్ళీ అంటే పాస్ట్ టెన్స్ కానివ్వండి, ప్రజెంట్ టెన్స్ కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్ టెన్స్ కానివ్వండి, ఏ టెన్స్కైనా సరే మళ్ళీ మనకి 4 ఫామ్స్ ఉంటాయి. ఒకటి సింపుల్, ఇంకొకటి ప్రోగ్రెసివ్ ఆర్ కంటిన్యూస్ ఫామ్ అంటాము, ఇంకొకటి పర్ఫెక్ట్ టెన్స్ అంటాము, ఇంకొకటి పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ ఆర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. అంటే ఇది ఒకవేళ మనం ప్రజెంట్ టెన్స్ కనుక తీసుకున్నట్లయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఒకటి, ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అంటే ప్రజెంట్ ప్రోగ్రెసివ్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ అని కూడా అంటాం. దీన్నే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. నెక్స్ట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ ఫామ్. సో ఈ రకంగా మనకి ఈ 3 టెన్సెస్కి 4 డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. అంటే మొత్తం మనం నేర్చుకోవాల్సింది 12 డిఫరెంట్ ఫామ్స్ ఆఫ్ టెన్సెస్. సో 12 టెన్సెస్ అనగానే కంగారు పడిపోవద్దు, ఎందుకంటే ఈ 12 టెన్సెస్ కూడా చాలా సింపుల్గా అంటే మనం ఈజీగా నేర్చుకునే విధంగా ప్రతి దానికి చక్కటి స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ మనం నేర్చుకుంటే మనం సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఫ్రేమ్ చేయగలుగుతాం. సో అల్జీబ్రాలో మనకి ఫార్ములాస్ ఎలా ఉంటాయి, a+b² అనగానే ఎలా చెప్పగలుగుతామో అలాగే ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి అనగానే మన మైండ్లోకి వచ్చేస్తే మీరు ఆ సెంటెన్స్ని
కరెక్ట్గా ఫ్రేమ్ చేయగలుగుతారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆల్జీబ్రాలో ఫార్ములాని మనం ఎలాగ సబ్స్టిట్యూట్ చేస్తామో, ఎలా అప్లై చేస్తామో, ద సేమ్ వే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అప్లై దీస్ స్ట్రక్చర్స్ ఇన్ యువర్ కమ్యూనికేషన్, యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ effectively in English without any error. Is it clear now? What is that? We have to concentrate to speak English fluently. సో మన ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి అంటే వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలో మీకు అర్థమై ఉంటుంది. ఒకటి వెకాబులరీ, ఇంకొకటి నాలెడ్జ్ ఇన్ టెన్సెస్. సో టెన్సెస్లో నాలెడ్జ్, ఈ రెండు కనుక మనకి వస్తే మనం ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడగలుగుతాం. సో వెకాబులరీ అంటే పదజాలము, అంటే వర్డ్స్, మనందరికీ తెలిసిన విషయమే. సో వర్డ్స్ అనేవి మన చేతిలో ఉంటే సరిపోతుందా? మనం ఏదైనా చెప్పాలనుకుంటే జస్ట్ మన చేతిలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ వర్డ్స్ ఇఫ్ యూ హ్యావ్, కెన్ యూ ఎక్స్ప్రెస్ వాట్ యూ వాంట్ టు కన్వే? మనం చెప్పాలనుకున్నది మనం చెప్పగలుగుతామా అంటే వీ కెనాట్. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఒక 3 వర్డ్స్ ఉన్నాయి. రాము ఉంది, చేస్తాడు ఉంది, అల్లరి ఉంది. సో ఈ 3 వర్డ్స్ కనుక నేను ఇలాగే చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే రాము గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థం కాదు. అలాగే చేస్తాడు అని చెప్తే ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీకు అర్థం లేదు. అలాగే అల్లరికి కూడా అంతే, ముందు వెనక ఏమీ తెలియకుండా జస్ట్ అల్లరి అంటే మనకి ఏమీ అర్థం కాదు. కానీ మనకి విషయం అర్థం కావాలి అంటే మాత్రం ఈ వర్డ్స్ అన్నీ మన చేతిలో ఉండాల్సిందే. అందుకే వొకాబులరీ మన చేతిలో ఉండాలి అని చెప్పేది. సో ఈ వర్డ్స్ కనుక మనం ఇప్పుడు కనుక అరేంజ్ చేస్తే ఒక ఆర్డర్లో మనకు ఒక మీనింగ్ వస్తుంది. మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఎవరి గురించి చెప్తున్నామో, ఏం చెప్తున్నామో అన్ని విషయాలు మనకి ఆ వర్డ్స్ని అరేంజ్ చేయడం ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఈ అరేంజ్ చేస్తేనే ఈ వర్డ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే రాము చేస్తాడు అల్లరి, దానికి కూడా మీనింగ్ వస్తుంది, కానీ కంప్లీట్గా కరెక్ట్గా లేదు ఆ సెంటెన్స్. బట్ ఇఫ్ ఐ సే రాము అల్లరి చేస్తాడు, మీనింగ్ కరెక్ట్గా ఉంది, సెంటెన్స్ కరెక్ట్గా ఉంది. సో సెంటెన్స్ కరెక్ట్గా ఉంది అంటే, సెంటెన్స్ అంటే ఇక్కడ ఏంటి, ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఆ ఆర్డర్ కరెక్ట్గా ఉండి మనం చెప్పాలనుకుంటున్న మీనింగ్ కరెక్ట్గా కన్వే అయితే దాన్ని మనం సెంటెన్స్ అంటాం, దాన్నే మనం వాక్యం అంటాం. సో వాట్ ఈజ్ అ సెంటెన్స్? Sentence is a group of words which are arranged in an order to make a complete sense. అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఎలా పడితే అలా అరేంజ్ చేయట్లేదు, వీఆర్ అరేంజింగ్ దెమ్ ఇన్ అన్ ఆర్డర్. ఎందుకు ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నాం? బికాస్ వీ వాంట్ టు గెట్ అ కంప్లీట్ మీనింగ్, ఒక కరెక్ట్ మీనింగ్ మనకు రావాలి కాబట్టి ఆ వర్డ్స్ని మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నాం. సో వాట్ ఈజ్ అ సెంటెన్స్? A sentence is a group of words which are arranged in an order to make a కంప్లీట్ సెన్స్. సో దాన్ని మనం సెంటెన్స్ అంటాం. సెంటెన్స్ కంటూ ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే మనం S+V+O అంటాం జనరల్గా. S+V+O అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే ఏంటి, మనం దేని గురించి మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. ఇట్ కెన్ బి ఐ, లేకపోతే వి, లేకపోతే యూ, హీ కానీ, షీ కానీ, దే కానీ, ఇట్ కానీ, లేకపోతే ఏదైనా నేమ్ కానీ, వీటిలో ఏదైనా సరే మనకి సబ్జెక్ట్ అవ్వచ్చు. వర్బ్ అంటే మనందరికీ తెలిసిందే, యాక్షన్ వర్డ్, డూయింగ్ వర్డ్, అది ఏదైతే ఉంటుందో అది మనకి వర్బ్. ఆబ్జెక్ట్ అంటే మనం చేసిన పనిని రిసీవ్ చేసుకునేదే అది ఆబ్జెక్ట్. సపోజ్ ఐ రైట్ ఎ లెటర్, నేనేం చేస్తాను, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే నేనేం చేస్తున్నాను, ఐ రైట్. సో రైట్ అనేది నేను రాస్తున్నాను కాబట్టి ఇట్ ఈస్ ద వర్బ్. అండ్ ఏం రాస్తున్నాను, లెటర్ రాస్తున్నాను. సో లెటర్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో ఐ రైట్ ఎ లెటర్లో ఐ అనేది సబ్జెక్ట్, రైట్ అనేది వర్బ్ అండ్ లెటర్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో ఈ రకంగా మీరు గుర్తుంచుకోవాలి. అదే తెలుగులో అయితే మనకి సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది. అందుకే మనం తెలుగులో నేను లెటర్ రాస్తున్నాను అంటున్నాం కానీ నేను రాస్తున్నాను లెటర్ అనట్లేదు. సో ఈ బేసిక్ డిఫరెన్స్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ ఇన్ అవర్ లాంగ్వేజ్ అండ్ ఇన్ ఇంగ్లీష్. సో ఈ డిఫరెన్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. సో టెన్సెస్ గురించి చెప్తారని మళ్ళీ సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామనే డౌట్ మీలో చాలామందికి రావచ్చు. ఎందుకంటే మన తెలుగులోని వాక్యాలు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేస్తారు చాలామంది. అలా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అది ఎంత పెద్ద తప్పో ఈ సెంటెన్స్ స్ట్రక్చర్లో ఉండే డిఫరెన్సెస్ చూసిన తర్వాత మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది. దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ టెన్సెస్. అంతేకాకుండా మనం నేర్చుకోబోయే టెన్సెస్ అన్నీ కూడా మనం ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ అనే దాని మీదే, అంటే నేను ముందే చెప్పాను, దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఎ ఫార్ములా ఇన్ ఆల్జీబ్రా. సో అందులో ఎలా ఫార్ములాని మనం అప్లై చేస్తున్నామో
మన లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇంపార్టెన్స్ కూడా అంతే ఉంది. ఆ విషయాన్ని మీకు చెప్పడం కోసమే ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ అనే దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో సెంటెన్స్ బేసిక్ స్ట్రక్చర్ తెలుసుకున్నాం మనం, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు అది తెలుసుకున్న తర్వాత మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే సెంటెన్సెస్ బేసిక్గా ఎన్ని టైప్స్ తెలుసుకోవాలి. అంటే సెంటెన్సెస్ మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే అఫర్మేటివ్ సెంటెన్స్, ఇంకొకటి ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంకొకటి ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంకొకటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఈ 4 సెంటెన్సెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే దే ఆర్ నథింగ్ బట్ డిక్లరేటివ్ సెంటెన్సెస్. జనరల్గా మనం చెప్పే సెంటెన్సెస్ అన్నీ కూడా అఫర్మేటివ్ సెంటెన్సెస్. లైక్ హీ ఈజ్ ఎ గుడ్ బాయ్, హీ వర్క్స్ హార్డ్. సో ఇలా మనం ఏదన్నా ఒక ఐడియాని ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటారు. అంటే జనరల్ స్టేట్మెంట్స్ అవి. నెక్స్ట్ ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే ఈ సెంటెన్సెస్ అంటే ఏంటి అంటే దే ఆర్ ద సెంటెన్సెస్ విచ్ గివ్ ఆర్డర్స్ ఆర్ విచ్ ఆర్ రిక్వెస్టింగ్. సో మనం ఏదైనా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎవరికైనా ఆర్డర్ ఇస్తున్నప్పుడు కానీ మనం వాడే సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షట్ ద డోర్, ప్లీజ్ గివ్ మీ ఎ బుక్. సో ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంపరేటివ్ స్టేట్మెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్. సో ఇంట్రాగేటివ్ అంటే ఏంటి? సెంటెన్సెస్ వేర్ వీ ఆస్క్ ఫర్ సంథింగ్. మనం ఎక్కడైనా ఏదైనా విషయం గురించి అడుగుతున్నప్పుడు అంటే ప్రశ్నార్థకంతో ఉండే సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. మన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అండ్ లాస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ వాట్ వీ కాల్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఆశ్చర్యార్థకంతో ఉండే సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాము. వాట్ ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇట్ ఈస్. సో ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో సెంటెన్సెస్ 4 టైప్స్: అఫర్మేటివ్, ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ. సో అఫర్మేటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఈ 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మనం టెన్సెస్ నేర్చుకునేటప్పుడు ఎలా వాడాలో తెలుసుకోవాలి. అందుకే నేను వీటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం టెన్సెస్ నేర్చుకునేటప్పుడు ఒక బేసిక్ సెంటెన్స్ నేర్చుకునేటప్పుడు ఒక సెంటెన్స్ని పాజిటివ్గా ఎలా చెప్పాలి, ఒక సెంటెన్స్ని నెగిటివ్గా ఎలా చెప్పాలి, అదే సెంటెన్స్ని మనం ఎలా క్వశ్చన్ రూపంలో అడగాలి. సో ఈ 3 రకాలుగా మనం సెంటెన్సెస్ని నేర్చుకుందాము. ఇప్పుడు మనం ఈ టెన్సెస్ అనే సెషన్లో 12 టెన్సెస్ ఉన్నాయని తెలుసుకున్నాం. అయితే 12 టెన్సెస్ గురించి ఈరోజు మన సెషన్లో డిస్కస్ చేయడం అనేది ఇట్ బికమ్స్ వెరీ లెంగ్తీ. కాబట్టి ఈరోజు మనం ఫస్ట్ అండ్ సింపుల్ ఫామ్ గురించి తెలుసుకుందాం. దట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్లో ఏదైతే జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం అనుకుంటాం, కానీ దాని గురించి అంటే దాని యూసేజ్ గురించి ఐ విల్ డిస్కస్ లేటర్. బట్ బిఫోర్ knowing about the usage we will see the structure of simple present tense. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ఎడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ ఏముండవు, జస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనం డిక్లరేటివ్ సెంటెన్స్లో చెప్పాలంటే అంటే అఫర్మేటివ్ సెంటెన్స్ పాజిటివ్గా చెప్పాలంటే ఎలా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూజింగ్ ద వర్బ్ లైక్ అనే వర్బ్ని యూజ్ చేస్తూ నేను ఒక సింపుల్ సెంటెన్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఇట్ విల్ బీ లైక్ ఐ లైక్ టీ. ఐ లైక్ టీ అనేది పాజిటివ్. దీనికి నెగటివ్ ఎలా చెప్తాము అంటే ఐ డోంట్ లైక్ టీ. అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే దీన్ని మనం క్వశ్చన్లో అడగాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని క్వశ్చన్ ఫామ్లో ఎలా యూస్ చేస్తామంటే ఇక్కడ మనం యూస్ చేసేది డూ అనే ఆక్సిలరీ వర్బ్ యూస్ చేస్తూ డూ యూ లైక్ టీ. అదే ఇక్కడ ఐకి బదులు ఇఫ్ వీ హ్యావ్ హీ ఆర్ షీ, ఇక్కడ లైక్ అనేది ఇట్ బికమ్స్ లైక్స్. He likes tea or she likes tea. సో డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్ ఈ వర్బ్ ఫామ్ అనేది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మారుతుంది. ఎప్పుడైతే ఇక్కడ లైక్స్ అయిందో ఇక్కడ డూ మనకి డస్ అవుతుంది. ఇది ఆల్రెడీ నేను కాన్కర్డ్ అనే టాపిక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ హీ లైక్స్ టీ అన్నప్పుడు దీనికి క్వశ్చన్ ఫామ్ ఏమవుతుంది? డస్ హీ లైక్ టీ? సో దిస్ ఈస్ ద జనరల్ format that we follow when we frame sentences using simple present tense. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూసేజ్ ఏంటి అంటే మన జనరల్ హ్యాబిట్స్, మన రెగ్యులర్గా మనం చేసే పనుల గురించి, మన అలవాట్ల గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా వాడాల్సింది
సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కానీ మన అందరం చేసే జనరల్ కామన్ మిస్టేక్ ఏంటి అంటే మనం ఫ్యూచర్ టెన్స్ వాడతాం. సో వెన్ డు యూ వేకప్ ఇన్ ద మార్నింగ్ అంటే మనం అనుకుంటాం రోజు ఇంటికి నేను పొద్దున్న 6ంటికి లెగుస్తానని చెప్పేటప్పుడు యూ జస్ట్ సే దట్ ఐ విల్ వేకప్ అట్ 6 o'clock. సో వెన్ యూ గో టు స్కూల్ అంటే ఐ విల్ గో టు స్కూల్ అట్ 8 o'clock. సో మనం ఎప్పుడైనా సరే మనం చేసే పనుల గురించి మన అలవాట్ల గురించి మనం మాట్లాడేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేదే వాడాలి. సో ఈ విషయం మీరు గుర్తుంచుకుంటే మీరు ఇంగ్లీష్ కరెక్ట్గా మాట్లాడినట్టే. సో మన జనరల్ హ్యాబిట్స్, సో యూ షుడ్ యూస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ గో టు స్కూల్ అట్ 8 o'clock every day. I wake up at 6 o'clock every morning. So I drink milk in the morning. ఇవన్నీ కూడా these are your habits, and when you talk about your habits you use సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ ఏంటి అంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అంటే మనం ఎప్పుడైనా సరే సైన్స్కి రిలేటెడ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలన్న విషయం. సో ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. మనకి ఇవన్నీ మాట్లాడేటప్పుడు అంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. యూనివర్సల్ ట్రూత్స్ అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇది వాస్తవం. సో ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు కూడా యూ షుడ్ యూజ్ ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇది ఎక్కడికి వెళ్ళినా అదే జరుగుతుంది. సో ఇలాంటి విషయాలు కూడా మనం ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వాడాలి. యూ నెవర్ సే ద సన్ విల్ రైజ్ ఇన్ ద ఈస్ట్, ద సన్ విల్ సెట్ ఇన్ ద వెస్ట్. ఇలా చెప్పం మనం ఎక్కడో కూడా దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాము. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సో ఇలాంటి విషయాలకు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. నెక్స్ట్ ఫ్యూచర్ టైం టేబుల్స్ కానీ స్కెడ్యూల్స్ గురించి కానీ మాట్లాడేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. మనం ఎప్పుడైనా క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇంక 1 hourలో స్టార్ట్ అవుతుంది అనుకోండి, మనం జనరల్గా ఏం చెప్తామంటే ద క్లాస్ విల్ బిగిన్ ఇన్ అనదర్ 1 hour అని చెప్తాం. కానీ మనం ఏం చెప్పాలి, ద క్లాస్ బిగిన్స్ ఇన్ అనదర్ 1 hour. సో ద క్లాస్ బిగిన్స్ ఇన్ 1 hour, లేకపోతే ద ట్రైన్ అరైవ్స్ అట్ 11 o'clock. ఈ రకంగా చెప్పాలి కానీ ద ట్రైన్ విల్ అరైవ్ అట్ ఆర్ ద ప్లేన్ విల్ లీవ్ అట్ ఇలా చెప్పకూడదు. బికాస్ ఇవన్నీ కూడా స్కెడ్యూల్ ప్రకారం జరిగేవి కాబట్టి. సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద స్కెడ్యూల్ ఆర్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ అ టైమ్ టేబుల్, వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్, దెన్ యూ షుడ్ యూస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ ఏంటంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ డైరెక్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ మనం చెప్పాల్సింది ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. సో యూ గో టు రైట్ దెన్ టేక్ లెఫ్ట్ అని చెప్పాలి కానీ యూ విల్ గో టు రైట్ దెన్ యూ విల్ టేక్ లెఫ్ట్ ఇలా చెప్పకూడదు. సో యూ హ్యావ్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డైరెక్షన్స్ యూజింగ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. తర్వాత మనకి ఎప్పుడు చూసిందే న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఎప్పుడు కూడా we use only simple present tense. అండ్ నెక్స్ట్ హిస్టారిక్ పాస్ట్ అంటే ఏదైనా పాస్ట్లో జరిగిన ఈవెంట్ని మనం నరేట్ చేసేటప్పుడు కానీ లేకపోతే మనం ఒక స్టోరీ చెప్పేటప్పుడు కానీ we use simple present tense. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కండిషన్స్ వేర్ we use సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ అరేజ్ అయినప్పుడు మీరు ఈసారి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్లో మీరు వీటిని వాడటం నేర్చుకోండి. సో సెంటెన్సెస్ లైక్ మీ పేరెంట్స్ గురించి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ గురించి కానీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ పారాగ్రాఫ్ ఒక 5 or 6 lines రాయండి. సో వాట్ ఆర్ హిస్ లైక్స్, వాట్ ఆర్ హిస్ డిస్లైక్స్, సో వాట్ ఈస్ దట్ యువర్ ఫ్రెండ్ లైక్ డస్ ఇన్ హిస్ ఫ్రీ టైమ్, ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ సెంటెన్సెస్ మీరు రాస్తే యూ విల్ కమ్ టు నో ద యూసేజ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూసేజ్ గురించి తెలుసుకున్నాం కదా. అయితే మనం మన అలవాటు గురించి అంటే రోజు చేసే పని గురించి మాట్లాడుతున్నామా లేకపోతే రెగ్యులర్గా చేసే వాటి గురించి మాట్లాడుతున్నామా? రెగ్యులర్గా అంటే వారానికి ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో కానీ మనం ఖచ్చితంగా ఆ టైం అనేది మెయింటైన్ చేస్తాం. అలాంటి వాటిని రెగ్యులర్గా అంటాం. సో అలా చేసే వాటి గురించి మాట్లాడుతున్నామా అనేది తెలియజేయటం కోసం మనం మన సెంటెన్సెస్లో కొన్ని టైం ఎక్స్ప్రెషన్స్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాల్సి ఉంటుంది. లైక్ దిస్ ఈవినింగ్, లేకపోతే ఎట్ సమ్ టైమ్ యూ కెన్ మెన్షన్ సమ్ టైమ్ ఎట్ 11 o'clock ఆర్ ఎట్ 9 o'clock ఏదో ఒక టైం మెన్షన్ చేసుకుంటూ, లేకపోతే సమ్ టైమ్స్, లేదంటే వెన్, లేదంటే అంటిల్, ఆర్ యూ కెన్ సే ట్వైస్ ఏ మంత్. ట్వైస్ ఏ మంత్ అనే చెప్పక్కర్లేదు, వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ వన్స్ ఇన్ ఏ ఇయర్, అది థ్రైస్ ఏ వీక్, అది మీ ఇష్టం ఇంకా. బట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇట్. Or you can say every Monday or every Sunday, what you do on every Sunday, what you do on every Monday. సో అలా కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే
I have a meeting this evening. The train arrives at 11 o'clock. I enjoy listening to music sometimes. When it rains, I like to play. He works hard until he succeeds. I visit my mother twice a month. I go to temple every Monday. సో ఈ రకంగా మనం ఈ టైం ఎక్స్ప్రెషన్స్ యూస్ చేస్తూ సెంటెన్సెస్ అనేవి చక్కగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు యూజ్ ద టైమ్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఐ హ్యావ్ మెన్షన్ నౌ. ఈరోజు మన సెషన్ మనం కంప్లీట్ చేయబోయే ముందు ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ అ సింపుల్ టాస్క్ టు టెస్ట్ హౌ ఫార్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ టుడే. సో ఆ టాస్క్ ఏంటంటే ఇక్కడ నేను 5 వర్బ్ ఫామ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 5 వర్బ్స్ ఇచ్చాను. ఈ 5 వర్బ్స్ని యూజ్ చేస్తూ మీరు సబ్జెక్టును మార్చుకుంటూ అఫర్మేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో రాయటానికి ట్రై చేయండి. ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. సో ప్లీజ్ చెక్ యువర్ ఆన్సర్స్. అంటే ఐ యూస్ చేస్తూ, హీ ఆర్ షీ యూస్ చేస్తూ, ఆర్ నేమ్ యూస్ చేస్తూ, అంటే సబ్జెక్ట్ మార్చుకుంటూ ఈ వర్బ్స్ యూస్ చేసుకుంటూ మీరు నేను చెప్పిన 3 ఫామ్స్లో క్వశ్చన్స్ అండ్ సెంటెన్సెస్ రాయటానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీక్ష. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ వర్డ్స్ అనేవి దే ఆర్ రియల్లీ లైక్ బూస్టింగ్. కాబట్టి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు రైట్ యువర్ కమెంట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ వీక్ష.